అందరి చూపు కూడా వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాగానే వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో మొదలు బీజేపీ హవా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా బీజేపీ లీడ్ కనబరుస్తూ వచ్చింది. సో ప్రస్తుతం బీజేపీకి 192 స్థానాలకు పైగా అభ్యర్థులు సో లీడ్లో ఉన్నారు. సో ఇప్పటికే సువేంద్ర అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా పనిచేశారు. సో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటే ఒక నినాదంతో వెళ్ళింది. సో మార్పు తథ్యం, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాకపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ వైఖరి వల్ల బంగ్లా ప్రజలందరూ కూడా విసిగి చెందిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మార్పు చాలా కనిపించింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ సో 9 రౌండ్లు ముగిశాయి. ఆమె 36,000 ఓట్లకు పైగా మెజారిటీతో లీడ్ కనబరుస్తుంది. మరొక రౌండ్ పూర్తయితే దాదాపుగా అక్కడ పూర్తయినట్టే ఇక మమతా బెనర్జీ గెలవబోతుంది. ఆమె మంత్రివర్గం దాదాపుగా అందరూ కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి. అంటే ఒకవైపు సర్వేలు చెప్పాయి సో ఓరావోరీ పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సో స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా బీజేపీ వెళ్ళింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ లీడ్ కనబరుస్తుంది. మరి కాసేపట్లో మనకి దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో సాయంత్రం 6:30 ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రజలను ఉద్దేశించి, బంగ్లా ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా అస్సాం ప్రజలను ఉద్దేశించి, పుదుచ్చేరి ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఇక వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. 293 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇక సిపిఎం పార్టీ కూడా ఒకే ఒక స్థానం, దాదాపుగా 294 స్థానాల్లో పోటీ చేసినటువంటి సిపిఎం పార్టీ సో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. సో ఇక బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఉంది. ఇక ఒకసారి తమిళనాడు చూద్దాం. తమిళనాడులో ఇక విజయ్ ఎవరు కూడా ఊహించలేదు. చాలా సామాన్యులకు కూడా ఆయన టికెట్లు ఇచ్చారు. అదే అక్కడ విరుంబక్కల్లో విజయ్ డ్రైవర్గా ఉన్నటువంటి కొడుకు లీడ్ కనబరుస్తున్నాడు. దాదాపుగా 8,000 ఓట్లకు పైగా ఆయన లీడ్ కనబరుస్తున్నారు. చాలా సామాన్య వ్యక్తులకు కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునే దిశగా తమిళ ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకున్నారు. సో దానిలో భాగంగా టీవీకేకి ఎక్కువగా అంటే మనం ఒకసారి పరిశీలిస్తే చక్రి దాదాపుగా 100కు పైగా స్థానాల్లో టీవీకే 3,000 ఓట్లకు పైగా లీడ్ కనబరుస్తుంది. తక్కువ మెజార్టీ అంటే డిఎంకేకి అదేవిధంగా టీవీకే పార్టీకి మధ్య ఒకసారి తేడా చూస్తే 3,000 ఓట్లునే కనిపిస్తూ ఉంది దాదాపుగా 100కు పైగా స్థానాల్లో. సో వరావరి అని ఉంటుందని నేను చెప్పినప్పటికీ కూడా అత్యధికంగా టీవీకేకి తమిళ ప్రజలు ఎక్కువగా ఓటేశారు. సో ఇక తమిళంలో ముఖ్యమంత్రిగా విజయ్ సో ఆయన ఇక ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఏంటి అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది. సో కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేడు కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయన మీడియాకు కూడా ఇదే చెప్పారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. అదేవిధంగా సిపిఐ 2 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. సిపిఐ కూడా తమిళనాడులో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో సిపిఐ కూడా మాతో కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక అధికారం చేపడతామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఓటమి పైన మరి ఇక స్టాలిన్ మాట్లాడాల్సి ఉంది. సో ఆయన మరి ఏం మాట్లాడతారనేది కూడా తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే విజయ్ కనబరిచినటువంటి లీడ్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయనకి అభినందనలు కూడా చెప్పారు. సో ఇక ఆయన ఈరోజు ఉదయం తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి త్రిష అక్కడ దర్శనం పూర్తి కాగానే నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళారు. సో విజయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత త్రిష విజయ్కు అభినందనలు కూడా చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి అభిమానులందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే టీవీకే పార్టీ కార్యాలయం దగ్గర 2 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడే టీవీకే కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు తినిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇంత అనూహ్యమైనటువంటి పరిణామం ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదని చెప్పేసి కూడా తమిళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడు విజయ్ ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. తమిళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ సో తన ముఖ్యమంత్రిగా పాలనపరమైనటువంటి విధానాలు కానీ సో ఎంతో బాధ్యతగా ఆయన నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా టీవీకే పార్టీ పెట్టి
రెండేళ్లే అవుతుంది, కానీ ఎవరు కూడా ఊహించలేదు. టీవీకే ఒక 10 స్థానాలకే పరిమితం అవుతుంది, 5 స్థానాలకే పరిమితం అవుతుంది, అసలు విజయ్ గెలుస్తాడో లేదో అని కూడా చాలా సందర్భాల్లో చర్చ కూడా జరిగింది. సో అనూహ్యంగా దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో దాదాపుగా 110 స్థానాలకు పైగా లీడ్ కనబరుస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. సో ఇక దాదాపుగా అక్కడ కూడా క్లారిటీ వచ్చింది. సో మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో కూడా టీవీకే పార్టీ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం చక్రి ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ, అదేవిధంగా పుదుచ్చేరిలో బీజేపీ, అదేవిధంగా అస్సాంలో బీజేపీ, కేరళలో యూడిఎఫ్, అదేవిధంగా తమిళనాడులో టీవీకే పార్టీ విజయాలు సాధించబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్ఆర్ కాంగ్రెస్ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 చోట్ల 3 స్థానాలు ఇతరులు ముందంజలో ఉన్నారు. యావత్ భారతవని ఉత్కంఠకి ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల ఓటర్లు మార్పు